హల్లెలూయా హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి
యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా మంచిది, చక్కటి పాట పాడి దేవుని యొక్క నామాన్ని. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు అంశం ఏంటంటే క్రీస్తునందలి నీ విశ్వాస స్థితి. క్రీస్తునందలి నీ విశ్వాస స్థితి. ఎవరికి వారమే మన విశ్వాస స్థితి ఎలాగుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రభు పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితములు ధన్యకరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధన్యకరముగా ఉంటాయి మన జీవితాలు మనము విశ్వాసంలో ఉన్నప్పుడు, విశ్వాస స్థితిలో ఉన్నప్పుడు. ఈ రోజులు మనము ఏ రోజులో ఉన్నామంటే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. క్రిస్మస్ యొక్క ఆరాధనలు ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు దాదాపు నవంబర్ 25 తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు క్రిస్మస్ నెల అంటారు. ఏ నెల అంటారమ్మా? క్రిస్మస్ నెల. మరి అనేక మంది సేవకులు, అనేక మంది పాస్టర్లు, సంఘ కాపర్లు, దేవుని యొక్క స్వార్థికులు ఈ నెల రోజుల్ని ఆ సంఘాన్ని ఆత్మీయంగా, విశ్వాసంగా వాళ్ళని పెంపొందించడానికి ప్రయాసపడుతూ ఉంటారు. రకరకాల కార్యముల ద్వారా క్రిస్మస్ యొక్క దృశ్యాలను చూపిస్తూ, దేవుని యొక్క వాక్యం పంచుకుంటూ, మరి బహిరంగ మీటింగ్లు పెడుతూ ఉంటూ, ఆరాధన మీటింగ్లు పెడుతూ ఉంటూ, ఇవన్నీ ఎందుకు సేవకులు ఏర్పాటు చేస్తారంటే సంఘము ఆత్మీయంగా, విశ్వాసంగా ఎదగటానికి. ఇది ప్రపంచం మొత్తానికి ఒక సంతోషకరమైన సమయం. ప్రపంచం మొత్తానికి ఒక సంతోషము. అంటే ఆనాటి జ్ఞాపకాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏనాటి జ్ఞాపకాలు? యేసుక్రీస్తు జన్మించిన ఆ జ్ఞాపకాలు, ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందుకే చాలా ప్రాముఖ్యమైన నెల ఈ డిసెంబర్ నెల. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు యొక్క జననము ఆ తేదీని పర్టికులర్గా 25వ తారీఖున ఉందా లేదా అనేది చాలా మంది ప్రశ్న. కానీ 25వ తారీఖు ఉంది. 25వ తారీఖు ఉంది. అది లెక్కలు వేసుకోవాలి. లెక్కలు వేసుకుంటే ఏ విధంగా లెక్కలు వేయగలము? మనం ఒకసారి వాక్యం చెప్పాను నేను. ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాల క్రితము ఆ అంశం మీద వాక్యం చెప్పాను. లోక సువార్తలో మనం మొదటి అధ్యాయం తీయకండి. మొదటి అధ్యాయంలో మనం అంతా చదివితే అక్కడ జకర్యా యాజక ధర్మం ఉంటది. ఏముంటదమ్మా? యాజక ధర్మం ఉంటది. ఆ యాజక ధర్మాన్ని కాలిక్యులేట్ చేస్తే, మనం లెక్క చేస్తే 25వ తారీఖు మనము యేసయ్య పుట్టిందని వస్తాం. అయితే ఏదైనా చాలా మంది అది కూడా అంటే నమ్ముతున్నారో లేదో ఏమో తెలియదు, కానీ పండితులు మాత్రము ఈ నెలంతట్లో చలికాలం ఆయన జన్మించాడు కనుక. ఏ కాలంలో జన్మించాడమ్మా యేసయ్య? చలికాలంలో జన్మించాడు కనుక ఆ నెలంతటా క్రిస్మస్ మాసంగా జరుపుకోవాలని మరి వాళ్ళు పండితులు నిర్ణయించారు. కాబట్టి ఆ విధంగానే ఆ నెలంతా ఒక ఆత్మీయ మేళనగా, ఆత్మీయ రోజులుగా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే విశ్వాసంలో ఇంకా బలపడటానికి, దేంట్లో బలపడటానికి? విశ్వాసంలో బలపడటానికి. అది పండగ ఆచారం మనం చేయొద్దు. పండగ ఆచారం ఏదో పిండి వంటలు చేసుకుని కొత్త బట్టలు చేసి కట్టుకుంటే అది పండగ అయిపోయింది. కానీ ఆచారం కాదు మనం చేసేది, ఆత్మీయ ఆచారం ఇది. ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా. అయితే ఈరోజు
క్రీస్తునందలి మన విశ్వాస స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి విశ్వాసం ఉండాలి మనకి, విశ్వాసము ఎంత నమ్మకంగా ఉండాలి, ఏ క్రీస్తులో ఎంత నమ్మకత్వము కలిగి ఉండాలి అనేది ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన ఆలోచన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపలో దేవుని యొక్క వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నేను చదువుతాను వినండి. 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియునందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నియమించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు కూర్చోనమ్మా. క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. అమ్మా అయినండి, ఇక్కడ దేవుడు మొదటగా మన ఏం చేశాడు? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నది. ఒక ఏర్పాటు ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంట? ఏర్పాటు ఎప్పుడు జరిగిందో ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఉంది కదా. ఏముంది? జగతి మా పిల్లలు అక్కి కంట్రోల్ చేసుకోండమ్మా, కొంచెం మీ దగ్గర పెట్టుకోండి, పిల్లలు కంట్రోల్ చేసుకోండమ్మా. జగతి పునాదులు ఏర్పడక ముందే ఎలాగ ఏర్పాటు చేసుకున్న ప్రేమ చేత ఆయనలో క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకున్నాడు. మనం క్రీస్తులో ఉండటానికి క్రీస్తులో జీవించటానికి మనని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులో మనం జీవించటానికి. క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా, క్రీస్తు యొక్క వారసులుగా దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి ఏర్పాటు ఇది. ఎవరి పాటు? దేవుని ఏర్పాటు. అయితే విశ్వాసంగా నువ్వు ఏర్పాటు కలిగి ఉన్నావా? క్రీస్తు పట్ల ఏర్పాటు కలిగి ఉన్నావా? చూడండి, ఈ క్రిస్మస్ సమయంలో మనకి ఒక మౌనతమైన ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏంటి అది అంటే, తల్లి అయిన మరియమ్మ ఆమె కన్యకై ఉన్నప్పుడే, వివాహం కాకముందు ఆమెని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఎవరి కొరకమ్మా? దేవుడి కొరకు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను దేవుడి కొరకు మనని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇందాకే చెప్పాను, ఈ లోకంలో అనేకులు ఉన్నారు, కానీ వాళ్ళని ప్రేమించలేదు దేవుడు. వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించే వారుగా ఉండేవారు. కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. మన మాత్రమే ఆయన ప్రేమించాడు కనుక మన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇందాక పాడుకున్న పాటలో, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా. ఎందుకు ప్రభువా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోండి. ఎందుకు నన్ను ప్రేమించావు? ఏ మంచితనం నాలో ఉంది? ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? జగతి పునాదులు ఏర్పడక ముందే నన్ను నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అంటే, ఒకసారి మన దగ్గర జవాబు దొరుకుతుందా? ఆయన ఎందుకు మనం ప్రేమించాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ప్రేమించబడటానికి మనం ఏం చేసి ఉన్నామమ్మా? ఏం చేసి ఉన్నామయ్యా? ఒకసారి ఆలోచన చేయండి దేవుని ప్రియులారా. మనము ఆయన ద్వారా ప్రేమించబడ్డానికి మళ్ళీ ఏ మంచితనం ఉంది? కానీ మనకి తెలియకపోవచ్చు. ఆయనకి తెలుసు నీలో ఉన్న మంచితనం ఏంటో. మనం గుర్తించకపోవచ్చు. ఆయనకి తెలుసు నీలో ఉన్న మంచితనం ఎందుకో. అందుకే ఈరోజు ఆయన రక్తం ద్వారా నిన్ను కడుక్కున్నాడు.
ఆయన నల్లగొట్టబడ్డాడు మన కొరకు. మనము తీసుకునే ఆ యొక్క శరీరము యేసుక్రీస్తుకి సాదృశ్యమైన ఆ రొట్టెని మనము ఈరోజు తీసుకోబోతున్నాం, భుజించబోతున్నాం. ఆ శరీరము మన కొరకు ఏమైందమ్మా? చీల్చబడింది. అసలుకి నీ శరీరము నా శరీరము చీల్చబడాలి. నువ్వు నేను ఆ దీనకరమైన స్థితిలో ఉండాలి. ఆ బాధలు మనం అనిపించాలి. కానీ ఆ బాధలు అనిపించకుండా, ఆ కష్టాలు అనిపించకుండా మన కష్టాలను తన మీద వేసుకొని ఆయన శరీరము నాగలు దున్నట్టుగా 39 కొరడ దెబ్బలతో, పిడుగుద్దులతో ఎంతగానో ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కార్చబడింది మన కొరకు. అది దేవుని యొక్క ఏర్పాటు. అయితే ఈరోజు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? దేవుడైతే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడమ్మా? జగతి పునాదులు ఏర్పడక ముందే, జగత్ పునాదులు ఏర్పడక ముందే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్నావా యేసుక్రీస్తుని? యేసుక్రీస్తు ఏర్పాటులో నువ్వు ఉన్నావా? మనం ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒక మహోన్నతమైన ఆలోచన అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఏమని? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నరకగ్నికి పోకూడదని, అంధకారములు మనము ఉండకూడదని, ఆ శ్రమలు మనం అనిపించకూడదని, సంతోషకరమైన ఆహ్లాదకరమైన ఆ ఒక పరలోకం నాకు ఇవ్వాలని ఆయన మన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, ఆ ఏర్పాటులో ఉన్నప్పుడు మనము దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచాలి. ఆ జగతి పునాది ఏర్పడక ముందే, తల్లి గర్భములో రూపింపక ముందే అంటాడు దావీదు. తల్లి గర్భములో రూపింపక ముందే దేవుడు, అమ్మ కొంచెం పిల్లల్ని కంట్రోల్ పెట్టండి, సెల్ ఫోన్లు ఏమి కాకండి, ఓకేనా? సెల్ ఫోన్లు ఏమి కాకండి, కూర్చోబెట్టుకోండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఏర్పాటు చేసుకుని ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ ధన్యతను బట్టి మనం ఎంత సంతోషం ఉండాలి, మన జీవితం ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి, మన జీవితం ఎంత దేవునికి అంకితమైన జీవితం కలిగి ఉండాలి మనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ బాండు, ఆ అనుబంధము కుదరాలి. దేవునికి, ప్రభు యేసుక్రీస్తుకి మనకి ఆ అనుబంధం ఏర్పడాలండి. ఆ బంధము లేకపోతే ఆ ప్రేమ ఉండదు, ఆప్యాయతలు ఉండదు, అనురాగాలు ఉండదు, సమర్పణమైన జీవితం ఉండదు. కనుక చూడండి, దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటి? తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎవరి కొరకు? మన కొరకే పంపించాడు. వాళ్ళ నిమిత్తమును మరణము చెందుకో, మరణం పొందుకో అంటే మన కొరకు ఆయన మరణము పొందుకోవటానికి సిద్ధపడి వచ్చాడు. ఎంత గొప్ప తండ్రి మాటకి విధేయత చూపించాడు యేసయ్య. ఇప్పుడు నువ్వు నేను విశ్వాస స్థితిలో, యేసుక్రీస్తులో విశ్వాస స్థితిలో మనం ఉంటే దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క మాట వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నప్పుడు నీ విశ్వాస స్థితి ఎలా ఉందో, తాను ప్రేమించిన వారిలో అంటే క్రీస్తులో ఉన్న వారిలో ఆయన తన కృపలో ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాస స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఉండాలి. నువ్వు ఎవరిలో ఉండాలమ్మా? దేవుని ఏర్పాటులో ఉండాలి. దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడే దేవుడు నీకు సమస్తము ఆయన కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే మనము ఇక్కడ ఆ ఏర్పాటులో ఏం చూసాం? మనము ఆ ఏర్పాటులో ఏం చూసామా? ప్రేమను చూసాం. ఆయన ఏర్పాటులో మనం ఏం చూసాము? ప్రేమను చూసాం. అందుకే ఆయన ఆ ప్రేమను మనపై చూపించినప్పుడు మనం కూడా దేవుని ఏర్పాటులో ఎదుగుతాము, విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ ఉంటాం. అందుకే యేసు ప్రభు తండ్రి అయిన దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి, ఆ ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి యేసయ్య దేవుని యొక్క చిత్తము జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి చిత్తం జరిగించడానికి వచ్చాడమ్మా? అమ్మా చూడండి, దేవుని యొక్క చిత్తము జరిగించడానికి వచ్చాడు. దేవుడి చిత్తము జరిగించాలంటే మనలో ఏముండాలి అంటే ఆ బంధం ఉండాలి. అక్కడ తండ్రి కుమారుల బంధం చూస్తూ ఉంటాం. చూడండి ఎంత గొప్ప ఆలోచన. నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఆయన
దేవుడిగా ఉండి ఈ లోకానికి రాలేడు కాబట్టి ఆయనే శరీరధారునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడే శరీరధారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆ ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేని ప్రేమ మనపై చూపించి, ఎవరి మీద లేని ప్రేమ, ఎవరికి చూపిన ప్రేమ మనపై చూపించాడు దేవుడు. అందుకే యేసు ప్రభు దేవుని చిత్తము, ఆయన చిత్తము జరిగించాడు. దేవునిపై విశ్వాసం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు పనులు జరిగించడానికి. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తే 3:17 తీగాకని కానీ అక్కడ మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు కదా, ఈయన ఆనందించుతున్నానంటాడు. ఏమంటాడమ్మా? ఆనందించుతున్నానంట. కొంతమంది బిడ్డల ద్వారా తండ్రికి వేదన ఉంటది, కానీ ఈ తండ్రి కుమారుని పట్ల ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందంట. అంటే తండ్రి పట్ల విశ్వాసం ఇచ్చాడు ప్రభు యేసుక్రీస్తు. ఈరోజు దేవుని చేత ఏర్పడిన మనము యేసుక్రీస్తుపై విశ్వాసం పెట్టాలి. విశ్వాసమైన జీవితం మనకు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఇదిగో తన ప్రేమను చూపించేవాడుగా ఉంటాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము నువ్వు ఎలా వ్యక్తపరచుకోవాలి? విశ్వాసాన్ని, క్రీస్తుపై విశ్వాసం ఉంది అని మనం ఎలా వ్యక్తపరచుకోవాలి? ఇప్పుడు నీ బిడ్డపై, నీ కుమార్తెపై, నీ కుమారుడిపై, నీ భర్తపై నువ్వు ప్రేమని వ్యక్తపరుచుకుంటా ఉంటావు. ఏ విధంగా వ్యక్తపరుచుకుంటావు? క్రియ ద్వారా వ్యక్తపరుచుకుంటా ఉంటారు. క్రియల ద్వారా అంటే వాళ్ళకి మంచి మంచి బిడ్డలు అనుకోండి, వాళ్ళకి ఇష్టమైనది వండి పెడతా ఉంటావు, వాళ్ళకి ఇష్టమైన సమకూర్చిస్తూ ఉంటావు. తల్లిదండ్రులు బిడ్డల కోసం అలా ఆలోచన చేస్తూ ఉంటారు. భర్త భార్యను ప్రేమిస్తూ ఉంటారు, భార్య భర్తకి విధేయత చూపిస్తూ ఉంటుంది. క్రియల ద్వారా వాళ్ళ అనుబంధాన్ని వ్యక్తపరుచుకొని వాళ్ళ ప్రేమను పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, నీ బిడ్డలు కానీ, వాళ్ళని నువ్వు సంపూర్ణంగా వాళ్ళకి కావలసిన సమస్తము సమకూర్చి ఇస్తూ ఉంటావు. అంటే ఇక్కడ దేవునిపై విశ్వాసము నువ్వు ఎలా వ్యక్తపరచుకోవాలంటే సంపూర్తి ద్వారా, అంటే క్రీస్తునందు నీ విశ్వాసము సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలమ్మా? సంపూర్ణంగా ఉండాలి. క్వార్టర్ కాదు. క్వార్టర్ అంటే ఏంటి? ముప్పావు భాగం కాదు, పావు భాగం కాదు, హాఫ్ కాదు, అంటే సగం కాదు. పరిపూర్ణత కలిగి ఉండాలి. నువ్వు చేసే పనిలో ఏ విధంగా పరిపూర్ణతగా చేస్తామని చెప్పండి. చేస్తారా? పరిపూర్ణంగా సగం చేసి పెడతారా పనులు? మనం చేసే పనులు పరిపూర్ణంగా చేయాలి. మనకు కావాల్సినవి కూడా పరిపూర్ణతగా ఉండాలి. మనం పొందుకోవాల్సినవి కూడా పరిపూర్ణతగా ఉండాలి. అంటే సంపూర్ణంగా చేయాలి. దేవుడు సంపూర్ణుడు. దేవుడు ఎవరమ్మా? సంపూర్ణుడు. అంటే ఈ లోకముని ఆయన 6 రోజులు సంపూర్ణంగా సంపూర్తి చేసి ఆయన 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అదే ఈ ఆరాధన దినం, పునరుద్ధానమైన దినం అన్న, ఆరాధన దినం అన్న ఇదే సంపూర్ణ రోజు. ఇది సంపూర్ణ రోజు. అందుకే మనము కూడా విశ్వాసమైన మనము, క్రీస్తుపై విశ్వాసం పెడుతున్న మనము సంపూర్ణమైన విశ్వాసం కావాలి. నీకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు, నీకు సంపూర్ణమైన దేవునిపై నమ్మకం ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా సంపూర్ణమైన కార్యములు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా సంపూర్ణమైన కార్యములు జరిగిస్తాడు దేవుడు. సంపూర్ణత. అందుకే దేవునికి సంపూర్ణంగా ఉండండి, సమర్పించుకోండి సంపూర్ణంగా. ఏ విధంగా సంపూర్ణత కలిగి ఉండాలో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నామా? ఆయనందు మీరును, అంటే క్రీస్తునందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణులై ఉండాలి. పరిపూర్ణత ఉండాలి మనలో. మనం ఎందుకు మన జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి? ఎందుకు మన జీవితంలో సగం కార్యాలు అవుతున్నాయి? ఎందుకు మన జీవితంలో సంపూర్ణతగా ఉండలేకపోతుంది? మన బిడ్డలు పరిపూర్ణంగా చదవలేకపోతున్నారు,
చదివే బిడ్డలు ఉన్నారు, పరిపూర్ణంగా ఉన్నవారు పరిపూర్ణంగా చదువుతూ ఉంటారు. కానీ పరిపూర్ణ చదవలేని బిడ్డలు కూడా ఉన్నారు, పరిపూర్ణ ఆశీర్వాదంలో పొందుకోలేని వారు కూడా ఉన్నారు. అయితే ఎందుకు మన జీవితంలో కార్యం జరగట్లేదు? దానికి కారణం ఏం తెలుసా? నీలో పరిపూర్ణత లేదు, విశ్వాస పట్ల పరిపూర్ణత లేదు. పరిపూర్ణమైన దేవుడు, మన దేవుడు పరిపూర్ణమైన దేవుడు. ఆయన శరీరంలో ఆయన రక్తం మిగల్చకుండా మన కొరకు కార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆ పరిపూర్ణత యేసయ్యలో ఉందో చూడండి. నీలో ఏది ఆ పరిపూర్ణత? మనలో ఏది ఆ పరిపూర్ణత? మనకు ఆ పరిపూర్ణత విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో పరిపూర్ణమైన దీవులు కలుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణమైన ఆశీర్వాదములు ఇస్తారండి. నా దేవుడు పరిపూర్ణమైన దేవుడు, నాకు సమస్తము ఇదిగో కలుగజేసేవాడు ఆయనే. కానీ మనలో ఆయనలో మనం పరిపూర్ణత ఉందా? ఈరోజు ఆ పరిపూర్ణత, ఆ సంతోషం క్రిస్మస్లో మనకు ఉండాలి. ఆ పరిపూర్ణతమైన ఆ స్థితి ఆ క్రిస్మస్ సీజన్ మనం పొందుకుంటూ ఉండాలి. ఇదిగో దేవుని యొక్క బిడ్డలుగా మనము పరిపూర్ణత చెందినవారు కదా. తెలివి లేని వాళ్ళు ఏమంటారమ్మా? తెలివి తక్కువ అంటారు కదా. తెలివి లేని వాడిని వీడికి తెలివి తక్కువ ఉందిరా అంటా ఉంటారు. ఎందుకు? తెలివి ఉంది కానీ ఏముంది? తక్కువ ఉంది. తెలివి ఉంది లేదంటలేదు, తక్కువ ఉంది. కానీ ఇప్పుడు మనకి విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, పరిపూర్ణత లేదు, సంపూర్తి లేదు. ఆ సంపూర్ణమైన విశ్వాసం నీకు ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో సంపూర్ణమైన కార్యములు జరుగుతూ ఉంటాయి. అది విశ్వాసము. నీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము విశ్వాసాన్ని పెట్టాడు దేవుని మీద. తన ఏకైక కుమార్ని ఇదిగో తిరిగి నాకు బలించంటే ఆయన్ని బలించటానికి, తన కుమార్ని బలించటానికి, బలి చేయటానికి కూడా ఇష్టపడి ఎదురు మాట్లాడకుండా, అది పరిపూర్ణత. అది అబ్రహాముకున్న పరిపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసము మనకు ఉండాలి. దావీదు దేవుని పట్ల సంపూర్ణత కలిగి ఉన్నాడు. అందుకే దావీదుని సింహాసనము స్థిరంగా ఆశీర్వదించబడ్డాడు. మనకి లేదా ఆశ? మనకి లేదా? మనము కూడా ఆ పరిపూర్ణతలో ఉండాలంటే స్థిరమైన పరిపూర్ణమైన విశ్వాసము దేవుడిపై పెట్టాలండి. నెలంతా కష్టపడ్డాక సంవత్సరాల ఒప్పుకుంటారమ్మా? ఎవరైనా ఒప్పుకుంటారా? నేనంతా కష్టపడ్డా కదా అని. కానీ నెలంతా కష్టపడి జీతం రాకపోతే ఎంత బాధ ఉంటుందో. దేవుళ్ళు నువ్వు రక్తంలో కడగబడిన తర్వాత దేవుళ్ళు విశ్వాసంగా పరిపూర్ణత లేకపోతే దేవుడు కూడా బాధపడతాడు. నీ సంపూర్ణ కనుక నా బిడ్డలు సంపూర్ణంగా ఎదగలేకపోతున్నారే. మీకు తెలుసా సంపూర్ణత అంటే? కొంతమంది పుట్టేటప్పుడు అంగవైకల్యంతో పుడతా ఉంటారు కదండి. పుడతారా? కాళ్ళు లేనివారుగా, చేతులు లేనివారు, కాళ్ళు లేనివారు, చేతులు లేనివారు, కళ్ళు లేనివారుగా పుడతా ఉంటారు. వాళ్ళు ఏం లోపమైంది? సంపూర్ణత అంటే అంగవైకల్యం. అది అంగవైకల్యం. సంపూర్ణత లేనంటే అంగవైకల్యం. అంగవైకల్యంగా మనం ఉండకూడదు. సంపూర్ణతగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో నిత్య సంతోషము ఉంటుంది. అదే అధ్యాయం 2వ అధ్యాయంలో 5వ వచనం చదువుకుందాం. ఏమంటారు చూడండి ఇక్కడ. ఉన్నను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రార్థనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి స్థిరమైన విశ్వాసం చూసి పౌలు ఆనందించుతున్నాడంట. పౌలు ఆనందిస్తూ ఉంటే దేవుడు ఇంకా ఎంత ఆనందిస్తాడంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘమును చూసి, వాళ్ళ విశ్వాసం చూసి, వాళ్ళ స్థిరమైన విశ్వాసం చూసి, పరిపూర్ణమైన విశ్వాసం చూసి పౌలు సంఘాన్ని చూసి ఆనందిస్తున్నాడంట. ఆనందం ఉండాలి. ఒకసారి మనమే ఆలోచన చేయండి. మిమ్మల్ని చూసి నాకు ఏం కలగాలమ్మా? ఆనందం కలగాలి. ఇదేనమ్మా విశ్వాసం అంటే. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ఆనందిస్తే, ఇందాక దావీదు కీర్తనలో దావీదు ఏమన్నాడు చూడండి, 16వ అధ్యాయము చదవండి. 16వ అధ్యాయంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏమని జ్ఞాపకం చేసుకున్నాము అక్కడ? 16వ అధ్యాయము 3వ వచనం. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద ఉన్న దావీదు చూడండి, దావీదుకి ఏంటంటే ఇంకా ఆ భక్తులే, దేవుళ్ళు విశ్వాసం ఉన్న వారే,
నాకు ఏమంటున్నా శ్రేష్ఠులంట, శ్రేష్ఠులు. చాలా ఈ మాట నాకు చాలా నచ్చిందండి. ఈ మాటను బట్టి నేను కూడా నా జీవితం కొనసాగిస్తూ ఉంటాను. ఎవరైతే బాగా విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే సంఘంలో బాగా ఎదగబడుతుంటారో వాళ్ళని చూసి నేను ఆనందిస్తూ ఉంటాను, వాళ్ళని చూసి నేను సంతోషిస్తూ ఉంటాను. వాళ్ళ జీవితం చూసి, వాళ్ళ యొక్క ప్రార్థన జీవితం చూసి, వాళ్ళకి సమర్పణ జీవితం చూసి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు శ్రేష్ఠులు కనుక. మామూలు విషయం కాదమ్మా, దేవుళ్ళు ఎదగటం అనేది మామూలు విషయం కాదు. పాపం ఆ బిడ్డ ఇందాక సాక్షి చెప్పింది, మీరందరూ మిస్ అయ్యారు. కానీ ఆ బిడ్డ వాళ్ళ అమ్మగారు పిక్నిక్ టూర్కి వెళ్ళారు. పాపికొండలు గీపికొండలు చూసి వస్తున్నారు కదా, టూర్కి వెళ్ళారు. అమ్మ నువ్వు కూడా రా అంటే, నాకు ప్రార్థన ఉంది, నేను రాను, ఆదివారం నేను మిస్ అవ్వను. ఎంత సమర్పణ ఆ బిడ్డను చూడండి. మనం ఉంటామా? ఉండాలి, మనం కూడా ఉండాలి. ఆ బిడ్డలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పది, ఆ బిడ్డలో ఉన్న నమ్మకం ఎంత గొప్పది, స్థిరమైన విశ్వాసము అలాంటి వారిది. అందుకే అలాంటి వారు అంటేనే వాళ్ళు నాకు ఇష్టలు అంటారు. కింద వచ్చిన వాళ్ళు అంటాడు, వారు నాకు కేవలము ఇష్టలు. సంఘంలో నేను ఇందాక చెప్పాను కదా, సంఘంలో వెళ్ళిపోయిన వారు వాళ్ళు నాకు దృష్టిలో భక్తులు కాదు. ఎందుకంటే మనము సంఘంలో ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఇంకేదో సంఘాలు కూడా అలాగే ఎదుగుతాం. అంటే వాళ్ళకి ఇష్టమైన అనుకూలమైన వాళ్ళ హృదయాలను బట్టి, ఆ సంకులితమైన హృదయాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. స్థిరమైన జీవితం స్థిరంగా ఉంటారు, స్థిరమైన బిడ్డలో స్థిరంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. అందుకే నేను వాళ్ళని ఇష్టపడను. నా దృష్టిలో ఎవరంటే మనము దేవుడు ఇచ్చిన కృప ద్వారా ఒక మందిరంగా, మనం ఒక సంఘముగా ఏర్పడ్డాము. మనము ఆత్మీయంగా ఎదగటానికి మనము విశ్వాసంలో స్థిరపడాలి. అదే ఆయన అంటున్నాడు అని, స్థిరమైన విశ్వాసం చూసి ఆనందించుతున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై. వేరుపారిన వాడు ఏంటంటే స్థిరమైన జీవితం. వేరుపారిన చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? ఊగిద్దా, గాలితో పడిపోయిద్దా? స్థిరత్వము కలిగి ఉంటుంది. విశ్వాసములు స్థిరత్వం ఉండాలి, నమ్మకం ఉండాలి. క్రైస్తవత్వం అంటే అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నమ్మకమైన జీవితంలో నువ్వు నేను ఉండాలి. అందుకే 7వ వచనం, ఆ ఇంటి వల్లే ఇంకేమంటారు, ఇంటి వల్లే కట్టబడుసు. ఇంటి అంటే ఏంటి? సావాసము. ఇల్లు అంటే ఏందమ్మా? సంఘము, సావాసము. మనలో దేవుడు ఏర్పాటు చేశాడు సావాసంగా. ఆ సావాసంలో మనము స్థిరులై ఉండాలి, వేరుపారిన వాడు వారి ఉండాలి. ప్రార్థనలో, సావాసంలో, సంఘములో ఎడతెగగా ఉండాలి. బా కదా, మా మేన చెప్తుంది, దేవుని పని అంటే మా ప్రశాంత్, మా అల్లుడు, ఇంకా అసలు నీలాగే డాడీ, దేవుని పని అంటే అన్ని వదిలేస్తాడు, అన్ని ఏం పట్టించుకోడు, ఇంకా దేవుని పని అంటే వెళ్ళిపోతాడు. అలాంటి వాడే ఉండాలమ్మా, దేవుని పని చేసేవాడే ఉండాలమ్మా. దేవుడు విడిచిపెట్టాడు అలాంటి వాడిని. దేవుడు తన మహోన్నతమైన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని పని చేసే వాళ్ళకి ఉన్నతమైన స్థితి ఇస్తారండి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుని పని పక్కన పెట్టేసి మన సొంత కార్యములు చేసుకుంటా ఉంటాం. చేసుకోవద్దని ఎవరు అంటారు? సొంత కార్యములు ఉండేవి, దానికి ఒక సమయం ఉంది. సొంత కార్యములు చేసుకోవడానికి సమయం ఇచ్చాడు కదా దేవుడు. దానికి ఆ సమయాన్ని, దేవుని సమయం కూడా మనము వినియోగించుకోవాలని, ఆ దేవుని సమయాన్ని కూడా మనం వాడుకోవాలని చూస్తే అది తప్పు. మన సమయము ఎక్కువ సమయము, దేవుడి సమయం తక్కువ సమయం. ఆ తక్కువ సమయంలో నమ్మకం ఉండాలి. మళ్ళా నమ్మకమైన కొంచెంలో ఎలా ఉన్నాంటమ్మా? కొంచెంలో నమ్మకము, కొంచెంలో ఉన్న సమయంలో ఒక నమ్మకం ఉండాలి నీళ్ళు. ఆ నమ్మకం ఉన్న బట్టి దేవుడు 8వ ఆయనను అనుసరింపక మనసులో పరంపరిసర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిర్ధారక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరబెట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. విశ్వాసంలో మన చెరపట్టుకుపోతాడండి సాతానుడు. సాతాను ఏం చేస్తాడమ్మా? ఏం పోతాడమ్మా, ఆదివారం పని ఉంది, చూసుకో, నీకు పని ఉంది, ఆ రోజే కదా పని ఉంది. చాలా సంఘములు చూడండి, మీరు ఎంతమంది గమనిస్తారో కానీ, సంఘములు ఆరాధన కొరకు అందరూ ఏ విధంగా సిద్ధపడతారు ఒకసారి ఆలోచన చేయండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు వాయించే వాళ్ళు 10 నిమిషాల ముందు వచ్చి మ్యూజిక్ వాయిద్యాలు సరి చేసుకుంటూ ఉంటారు.
పాటలు పాడేవాళ్ళు, గ్రూప్ సాంగ్ ఏర్పడిన వారు గ్రూప్ సాంగ్లు వచ్చి సిద్ధపడుతూ ఉంటారు. మన సంఘంలో ఆనవాయితీ ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఏ విధంగా ఆత్మీయంగా స్థిరులై ఉన్నామో, ఆత్మీయంగా విశ్వాసంగా ఉన్నామో ఒకసారి ఎవరికో ఆత్మీయ పరిశోధన చేసుకోండి. ఒకసారి మనము జీవిస్తున్న విశ్వాస జీవితము దేవుడి కొరకు విశ్వాసాన్ని స్థిరమైన స్థితిలో ఉంచామా లేదని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండోదిగా మనం సంపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తునందు నీ విశ్వాస స్థితిని నువ్వు స్థిరపరచుకోవాలంటే, విశ్వాస స్థితిని గమనించుకోవాలంటే మూడవ ఆలోచన తెలియజేయాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అపోస్తలులు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. విశ్వాస స్థితి, క్రీస్తులో విశ్వాస స్థితి ఏ విధంగా మనం గమనించాలంటే మనలో ఏకాత్మ ఉండాలి. ఏముండాలమ్మా? ఏకాత్మ ఉండాలి. ఏకాత్మ అంటే ఏంటి? క్రీస్తు రక్తంలో కడబడిన నువ్వు నేను మన ఆత్మ యేసయ్య ఆత్మ ఒకటే ఉండాలి. ఎలా ఉండాలి? దావీదును ఒక గొప్ప మాట అంటాడు దేవుడు. దావీదునా హృదయానుసారుడు అంటాడు. దావీదునా అంటే దేవుడు పలక ముందే దావీదు పనిచేసి పెట్టేవాడంట. మేము చూస్తూ ఉంటాం, మేము పనిచేసే కాడ మా లెక్చర్స్ మేము వాళ్ళ ల్యాబ్ జరిపించేటప్పుడు మాకు తెలుసు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్పకముందు మేము రెడీ చేస్తాం. వాళ్ళు ఆ సిలబస్ అండ్ ప్రాక్టికల్గా ఏ ఇన్స్ట్రుమెంట్ మేము పెట్టాలో మనకు తెలుసు. అంటే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళతో చెప్పించుకోకుండా ఉన్నాం. వాళ్ళు ఏం చేపిస్తారో ఏ విధంగా ప్రాక్టికల్గా సిద్ధపరచాలో మేము వాళ్ళకి చెప్పకముందే సిద్ధపడతాం. దావీదు కూడా దేవుని యొక్క హృదయంలో ఏముందో దేవుడు చెప్పకముందే ఆ విధంగా నడిచేవాడంట. హృదయానుసారం అంటే దేవుని యొక్క హృదయంలో ఏముందో తెలుసుకొని ఆ విధంగా మనుషులుకునేవాడు, ఆ విధంగా జీవించేవాడు. ఆ ఏకాత్మ అంటే అది. ఏకాత్మ సంఘములో కూడా మనము ఏకాత్మతో ఉండాలి. ఏక సహవాసములో ఉన్నవారమే ఏకాత్మతో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అది దేవుడికి ఇష్టమైన ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనము ఏకాత్మ కలిగి ఉండాలి. అందుకే చూడండి, శరీరం ఒకటే, సంఘంకి శరీరమే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చదివిస్తాడు కదా. 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చదివిస్తున్నాడు? శరీరము ఆత్మీయం ఒకటే. ఆత్మ ఒకటే ఉండాలి మనకి. అందుకే నేను చాలా సమయంలో చాలా దుఃఖపడుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నా యొక్క హృదయంలో ఉన్న ఆలోచన సంఘం గుర్తించలేకపోతుంది. అసలు ఈ రోజుల్లో సంఘములు, సార్వత్రిక సంఘములు అంటే ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ ఎంత సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు. మనం ఏ వాతావరణంలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు బాధ ఒకటే, అందరూ ఏక ఆత్మతో ఉండలేకపోతున్నారు, ఏక ఆత్మతో జీవించలేకపోతున్నారు. సంఘంలో ఏక మనసు కరువైపోతుంది అనే నా బాధ. చాలా కన్నీటిమయంగానే ప్రార్థనలు గడుపుతూ ఉంటారు మీ గురించి. ఎందుకు? ఒకరికొకరు సంబంధం లేదు, ఒకరికొకరు ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, ఏకాత్మ సంఘంలో లేదు. ఎవరికొరు మళ్ళీ సండే వచ్చేసి మళ్ళీ మధ్యలో ఎవరు కనపడరు. సంఘంలో ఏముంది? సంఘంలో ఏ కార్యక్రమంలో ఎవరైనా గుర్తిస్తున్నారా? సంఘం పండగ కోసం మనం సంఘం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, మందిరాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి ఆశ కలిగి ఉన్నారా? ఆత్మ చూడండి, ప్రభువులో ఆ ఏకాత్మ ఉండాలి. ఏకాత్మ అంటే సంఘంలో మనకి ఏకాత్మ ఉండాలి. దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఏకాత్మతో మనము విశ్వాసంలో ముందుకు కొనసాగాలని మూడవ ఆలోచన. మొదటిగా మనం ఈ దేవుని కృపలో ఉండటానికి కారణము దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటులో ఉన్న మనము ఇదిగో విశ్వాసంతో కొనసాగాలి.
క్రీస్తునందు సంపూర్ణులై ఉండాలి. తర్వాత ఏకాత్మ ఉండాలి. 4వదిగా చెప్పి నేను ముగిస్తాను త్వరగా. అదే ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. 5వ అధ్యాయము 30వ వచనం. అమ్మ, శరీరమును దేవుని స్తోత్రం. అమ్మ, ఇక్కడ ఒకే ఒక జీవితం. 4వది ఏంటంటే ఒకే ఒక జీవితం మనకుంది. ఒకే జీవితం. జీవితాల్లో చాలా మంది అంటారు కదా, ఈ జన్మ పోతే ఇంకో జన్మలో మనం కలిసి ఉందాంలే కదా, ఈ జన్మ పోతే ఇంకొక జన్మ ఉండదు. మనకున్న జన్మలో మనకున్న జీవితం ఒకటే, ఇదే జీవితం. ఇక్కడ మనము ముగించబడితే మనం ఉండేది ఒకటేమో పరలోకము, రెండోదేమో నరకము. ఒకటేమో పరలోకము, ఇంక జీవితాలు లేవు ఇంకా మనకి. ఒకటేమో పరలోకంలో ఉంటాము, ఒకటేమో నరకంలో ఉంటాము. అయితే ఇప్పుడు ఈ ఒక్క జీవితంలో మనము విశ్వాస స్థితిని ఏ విధంగా కనపరుచుకోవాలి, ఏ విధంగా మనము బలపరుచుకోవాలి, ఈ విశ్వాస స్థితిలో ఏ విధంగా మనము. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చదివిస్తున్న 30వ వచనంలో చూడండి, తన శరీరమును ద్వేషించిన వాడును లేడు కదా. మన శరీరాన్ని ద్వేషించుకుంటామా ఏమ్మా? మన శరీరాన్ని మనము ఎంత బాగలేకపోయినా కానీ మన శరీరం మనం ప్రేమించుకుంటాం కదా. సంఘమును కూడా మనం ప్రేమించాలి. క్రీస్తు శరీరం ఇది. ఇది ఏ శరీరమ్మా? క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరంలో అవయవాలు మనం అని ఆయన అంటూ ఏమంటాడు? లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. ఏం చేస్తాడంటమ్మా? దాన్ని ప్రతివాడు ఆ శరీరాన్ని శరీరం చిక్కిపోతుంది అనుకోండి, బలహీన పడిపోతున్నాను అనుకోండి, ఏం చేస్తామమ్మా? అరే నేను సన్నగా అయిపోతున్నాను, నేను ఎలాగ లావు కావాలి, అరే నేను బలహీన పడిపోతున్నాను, ఎలాగ బలంగా ఉండాలి అని మనం ఏం చేస్తాము? నలుగురిని అడుగుతాము. నాలుగు విధాలుగా తెలుసుకొని ఆ శరీరం కావాల్సిన పోషణలు ఏ విధంగా పొందుకోవాలో మనము ఆ పోషణలు పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. మన శరీరంలో ఏ విధంగా పోషించుకుంటున్నామో సంఘానికి కూడా ఆ విధంగానే. ఇది క్రీస్తు శరీరము. ఈ శరీరంలో ఉన్న అవయము ఇదిగో సంరక్షించుకోవాలి. ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనుచు మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క జీవితం మనకుంది. ఈ జీవితంలో మనము త్రుటిల్లకూడదు. ఈ జీవితము ఎంతో మనము ప్రేమగా మనకిచ్చిన ఈ జీవితము మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచుకొని, దేవుని పట్ల నమ్మకంగా ఉంచుకొని ఈ జీవితంలో పరిపూర్ణులుగా జీవించినట్లయితే మనము నిత్య జీవంలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని పట్ల నీ విశ్వాసని ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు ఏర్పాటులో పరిపూర్ణమైన స్థిరమైన విశ్వాసము నీకుందా? ఈరోజు ఏకాత్మ ఐక్యత నీకుందా? ఒకే జీవితము కలిగి ఉన్నావు కనుక ఈ జీవితం వ్యర్థం చేసుకోకుండా నువ్వు విశ్వాసంలో నమ్మకంగా ఎదుగు. అప్పుడే నీకు దేవుడు సమస్త విషయంలో సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప మీ అందరికి కలుగును గాక. ఆ విధంగా దేవుడు విశ్వాసులు స్త్రీలై ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన ఎన్నో వాక్యాన్ని బట్టి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా యేసయ్య. నీకే స్తోత్రములు నైనా. అయ్యా ఇదిగోనైనా మా విశ్వాస స్థితి